హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 6. బ్లీడింగ్ అవుతున్నందున బిడ్డను కాపాడుకోవడానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. ఆ వార్త అవంతిక తల మీద పిడుగుపడినట్లు అనిపించింది. ఆమె మనసంతా తీవ్రమైన కంగారు, ఆందోళన మొదలయ్యాయి. డాక్టర్, ఒకవేళ నాకు ఈ బిడ్డను ఉంచుకోవడం ఇష్టం లేకపోతే అని అడిగింది. అనిరుద్ధ్తో ఎలాగూ డైవర్స్ కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డను కడుపులో మోయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె ఆలోచన. డాక్టర్ అవంతిక వైపు ఆలోచనగా చూస్తూ, ఎందుకు వద్దనుకుంటున్నారు? బయట పిల్లలు కావాలని ఎంతమంది ఎన్ని నోములు నోచుకుంటున్నారో తెలుసా? అలాంటిది మీకు ఆ దేవుడు ఇస్తుంటే ఎందుకు వదులుకుంటారు అన్నారు. అవంతిక తలదించుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది. మీ హస్బెండ్ మీతో రాలేదా అని అడిగారు డాక్టర్. మీకు బిడ్డ వద్దనుకున్నా ముందు మీ ఆయనతో మాట్లాడి ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకోవాలి కదా. అవంతిక ఏదో ఆలోచనలో పడిపోయింది. ఆమె రియాక్షన్ చూసి డాక్టర్ మెడికల్ రికార్డ్స్ వైపు చూశారు. నీకు ఇంకా 21 ఏళ్లే కదా, అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా అని అడిగారు. అది పెళ్ళైనా కానట్టేలేండి అంది అవంతిక. ఎలాగో ఇంకో 2 రోజుల్లో డివోర్స్ అయిపోతుంది కదా అని ఆమె ఉద్దేశం. సర్జికల్ అబార్షన్ అనేది అంత ఈజీ ప్రొసీజర్ కాదు. నువ్వు అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయినా ఈరోజు ఖాళీ లేదు. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించుకో. నీకు నీ బాయ్ ఫ్రెండ్తో ఎలాంటి రిలేషన్ ఉన్నా పుట్టబోయే బిడ్డ మాత్రం అమాయకుడు కదా. డాక్టర్ ఆ మెడికల్ ఫైల్ను అవంతికకు అందిస్తూ, ప్రస్తుతం నీకు కొంచెం బ్లీడింగ్ అవుతోంది. మనం ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకపోతే నువ్వు వద్దనుకున్నా ఆ బిడ్డ నిలిచే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది అన్నారు. ఆ మాట వినగానే అవంతిక మనసు కరిగింది. బిడ్డను కాపాడుకోవాలంటే నేనేం చెయ్యాలి డాక్టర్ అని అడిగింది. ఇందాకేమో అబార్షన్ అన్నావు, అప్పుడే మనసు మార్చుకున్నావా అని డాక్టర్ నవ్వుతూ, నువ్వు చాలా అందమైన అమ్మాయివి. నీకు పుట్టే బిడ్డ కూడా అంతే ముద్దుగా ఉంటుంది. ఒకవేళ బిడ్డను ఉంచుకోవాలి అనుకుంటే నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. వారం రోజుల పాటు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్కు రా అని చెప్పారు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికి మండుతున్న ఎండ వల్ల అవంతిక కళ్ళు తెరవలేకపోయింది. భయం వల్ల ఒళ్ళంతా చల్లటి చెమటలు పట్టాయి. కాళ్ళు భారంగా అనిపించాయి. ఆమెకు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో ఈ విషయం పంచుకోవాలో అస్సలు అర్థం కాలేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఆమెకు బాగా తెలుసు. ఈ ప్రెగ్నెన్సీ మ్యాటర్ అనిరుద్ గారికి అస్సలు తెలియకూడదు. తెలిస్తే ఆయన తన బాడీ గార్డులను పంపి బలవంతంగా తనను ఆపరేషన్ థియేటర్లో పడేస్తాడు. బిడ్డను ఉంచాలా వద్దా అనే విషయంపై ఆమె ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. మైండ్ అంతా గందరగోళంగా ఉంది. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అనుకుంది. ఆమె ఒక ఆటో మాట్లాడుకొని నేరుగా తన సొంత మామయ్య ఇంటికి బయలుదేరింది. తల్లిదండ్రులు విడిపోయినప్పటి నుండి అవంతిక తల్లి సుజాత గారు తన అన్నయ్య ఇంట్లోనే ఉంటున్నారు. ఆ మామయ్య గారి ఫ్యామిలీ అవంతిక వాళ్ళ నాన్న అంత రిచ్ కాకపోయినా సమాజంలో మంచి పొజిషన్లోనే ఉన్నారు. అవంతిక, ఒక్కదానివే వచ్చావా అంది మామయ్య భార్య సుమలత. అవంతిక చేతిలో ఎలాంటి స్వీట్ బాక్స్ కానీ గిఫ్ట్స్ కానీ లేకపోవడం చూసి ఆమె ముఖం ఒక్కసారిగా మాడిపోయింది. మొన్న మీ నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ పట్టుకుని వెళ్ళావని విన్నాను. సొంత మామయ్య ఇంటికి వచ్చేసరికి మర్యాదలు పద్ధతులు గుర్తుకు రాలేదా అంది వెటకారంగా. సుమలత మొదట అవంతికకు బాగా మర్యాదలు చేద్దాం అనుకుంది. కానీ ఆమె ఖాళీ చేతులతో వచ్చేసరికి ముఖం తిప్పేసుకుంది. అవంతిక కాస్త కంగారు పడుతూ, సారీ అత్తయ్య, నేను కావాలని చేయలేదు. వచ్చేసారి ఖచ్చితంగా ఏదైనా తీసుకువస్తాను అంది. ఇక చాలే, నిన్ను చూస్తుంటే ఆ అనిరుద్ధ్ ఇంట్లోంచి నిన్ను బయటకు గెంటేసినట్టున్నారు అంది సుమలత నవ్వుతూ. అయినా అనిరుద్ధ్కు స్పృహ వచ్చిందని విన్నాను. ఆయనకు నీ మీద కాస్తైనా కేరుంటే ఇలా ఒంటరిగా ఏడుస్తూ అమ్మ దగ్గరికి ఎందుకు వస్తావు? ఆ మాటలకు అవంతిక ముఖం చిన్నబోయింది. తన కూతుర్ని అలా అనేసరికి సుజాత గారు తట్టుకోలేకపోయారు. నా కూతురు ఆ ఇంట్లోంచి వచ్చినా రాకపోయినా
నువ్వు అలా అవమానిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు సుమలత అన్నారు గట్టిగా. నేను ఉన్న వాస్తవమే మాట్లాడాను సుజాత. దీనికింత సీరియస్ అవ్వాలా? అంది సుమలత కోపంగా. నువ్వు ఎవరి ఇంట్లో ఉంటున్నావో మర్చిపోకు. అంతగా నచ్చకపోతే హ్యాపీగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు. సుజాత గారికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ సుమలత నోటికి భయపడి ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అక్కడ జరుగుతున్నదంతా చూసి అవంతిక మనసు విరిగిపోయింది. తన తండ్రి ఇల్లు వదిలేశాక అమ్మ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంది. కానీ లోపల ఇంత నరకం అనుభవిస్తుందని ఆమెకు ఇప్పుడే తెలిసింది. అమ్మా, నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేసి బయట ఎక్కడైనా రెంట్‌కి రూమ్ తీసుకుందాం. నా దగ్గర కొంచెం డబ్బుంది అంది అవంతిక ఆరాటంగా. సుజాత గారు తలూపుతూ, సరేనమ్మా, నేనిప్పుడే నా బట్టలు సర్దుకుంటాను అన్నారు. అరగంటలోనే అవంతిక, సుజాత గారు ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చి ఒక టాక్సీ ఎక్కారు. నువ్వేం నా గురించి కంగారు పడకు అవంతిక అంది సుజాత గారు ఒక చిన్న నవ్వు నవ్వుతూ. నేను ఇన్నాళ్ళు దాచుకున్న డబ్బు నా దగ్గర కొంచెం ఉంది. మీ అమ్మమ్మ గారికి ఒంట్లో బాలేదు. ఆవిడ నువ్వే నన్ను చూసుకోవాలని అడిగితేనే ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్నాను. ఆవిడ లేకపోతే నేనెప్పుడో బయటకు వచ్చేసేదాన్ని. అవంతిక తలదించుకొని కాసేపు ఆగి నెమ్మదిగా అంది. అయినా అత్తయ్య అన్న మాటల్లో కూడా నిజం ఉందమ్మా. ఇంకో 2 రోజుల్లో నేను, అనిరుద్ గారు డివోర్స్ తీసుకోబోతున్నాం. సుజాత గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ వెంటనే తన కూతుర్ని ఓదారుస్తూ, పర్లేదులేమ్మా, నీ చదువు ఇంకా పూర్తి కాలేదు కదా. డివోర్స్ అయిపోయాక హ్యాపీగా నీ కాలేజీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. అవునమ్మా అంటూ అవంతిక తన తల్లి భుజం మీద తలవాల్చింది. డివోర్స్ అయ్యాక నేను మా నాన్న ఇంటికి వెళ్ళను. మనమిద్దరం కలిసే ఉందాం అని చెప్పింది. కానీ తన ప్రెగ్నెన్సీ విషయం మాత్రం అమ్మకు చెప్పకూడదు అని డిసైడ్ అయ్యింది. చెప్తే అమ్మ అనవసరంగా కంగారు పడుతోందని ఆమె భయం. ఆ రాత్రి అవంతిక అనిరుద్ బంగ్లాకు తిరిగి వచ్చేసరికి ఆ పెద్ద హాల్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉంది. అకస్మాత్తుగా వెనక నుండి సుమతి వచ్చేసరికి అవంతిక భయంతో ఒక్కసారిగా వణికిపోయింది. డిన్నర్ చేశారా అమ్మగారు? మీకోసం కొంచెం ఫుడ్ తీసి పెట్టాను. అలాగే మీరు అడిగిన శానిటరీ ప్యాడ్స్ కూడా తెచ్చి రూమ్లో ఉంచాను. థ్యాంక్స్ సుమతి. నేను బయటే తినేశాను. ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది. ఆయన ఇంకా ఇంటికి రాలేదా అని అడిగింది అవంతిక తన రూమ్ వైపు నడుస్తూ. అనిరుద్ గారు ఇంకా రాలేదమ్మా. డాక్టర్ గారు ఇంట్లోనే రెస్ట్ తీసుకోమన్నా ఆయన వినలేదు అంది సుమతి నిట్టూరుస్తూ. ఆయనకు సొంత నిర్ణయాలు ఎక్కువ. ఆయనను శాసించే హక్కు ఎవ్వరికీ లేదు అంటూ అవంతిక చిన్నగా తల ఊపింది. అనిరుద్ధుతో ఉన్నది కొద్ది రోజుల పరిచయమే అయినా ఆ సంఘటనలు ఆమె మనసులో గట్టి ముద్ర వేశాయి. ఆయన చాలా మొండివాడు, క్రూరుడు, అహంకారి. ఆయన కోమాలో ఉన్నప్పుడు ఆమె మనసులో ఉన్న కాస్త జాలి ఆయనకు స్పృహ వచ్చాక పూర్తిగా మాయమైపోయింది. ఆ రాత్రి అవంతికకు మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నా నిద్ర రాలేదు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తుంటే హాస్పిటల్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు మనసు ఇంకా ఎక్కువ కంగారు పడుతోంది. మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. అనిరుద్ ముఖం చూడడం ఇష్టం లేక అవంతిక చాలాసేపటి వరకు తన రూమ్ నుంచి బయటకు రాలేదు. ఉదయం 9:30కు సుమతి వచ్చి డోర్ కొట్టి, అనిరుద్ గారు ఇప్పుడే ఆఫీస్కు బయలుదేరారమ్మా, మీరు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు అంది. తన మనసులో ఉన్న భయాన్ని సుమతి కరెక్ట్గా కనిపెట్టేసరికి అవంతిక ముఖం కాస్త ఎర్రబడింది. బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయాక ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన కాలేజీ క్లాస్మేట్ ఒకరు ఫోన్ చేసి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ బుక్ ట్రాన్స్లేషన్ వర్క్ ఆఫర్ చేశాడు. నువ్వు ప్రస్తుతం నీ ఎగ్జామ్స్ ప్రాజెక్ట్ వర్క్తో బిజీగా ఉన్నావని నాకు తెలుసు. కానీ ఈ బుక్ ట్రాన్స్లేషన్ నీకు చాలా ఈజీ. అమౌంట్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్నం లోపే వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అవంతికకు ప్రస్తుతం డబ్బు చాలా అవసరం. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సరే అంది. ఆమె చాలా శ్రద్ధగా వర్క్ చేసి ఉదయం 11:30 కల్లా ట్రాన్స్లేషన్ అంతా పూర్తి చేసింది. ఎక్కడా తప్పులు లేకుండా 2 సార్లు చెక్ చేసుకొని తన క్లాస్మేట్కు ఫైల్ పంపుదాం అనుకుంది. కానీ అంతలోనే ఆమె ల్యాప్టాప్ స్క్రీన్ ఒక్కసారిగా బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అవంతిక కళ్ళ ముందే ఆ స్క్రీన్ బ్లూ కలర్లోకి మారి ఆ వెంటనే పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ల్యాప్టాప్ క్రాష్ అయ్యింది. అదృష్టవశాత్తు ఆమె ఆ ఫైల్ను ముందే తన పెన్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకుంది. ఆమె ఊపిరి పీల్చుకొని
పెన్ డ్రైవ్ బయటకు తీసింది. కానీ ఆ ఫైల్ పంపించాలంటే ఇప్పుడు వేరే కంప్యూటర్ కావాలి. ఆమె గబగబా హాల్లోకి వచ్చి, సుమతి, నా ల్యాప్టాప్ పాడైపోయింది. కానీ నేను ఒక ఇంపార్టెంట్ ఫైల్ పంపించాలి. ఇంట్లో వేరే ఏదైనా కంప్యూటర్ ఉందా? జస్ట్ ఫైల్ పంపించేసి వెంటనే వచ్చేస్తాను అంది కంగారుగా. ఉందమ్మా, కానీ అది అనిరుద్ గారి పర్సనల్ కంప్యూటర్. ఆయన స్టడీ రూమ్లో ఉంటుంది. ఆ మాట వినగానే అవంతిక గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. అనిరుద్ కంప్యూటర్ ముట్టుకోవడానికి ఆమెకు అస్సలు ధైర్యం సరిపోవడం లేదు. ఒక్క ఫైలే కదమ్మా, ఎక్కువ టైం పట్టదు కదా. అవంతిక కంగారు చూసి సుమతి అంది. అనిరుద్ గారు చూడడానికి అంత సీరియస్గా ఉన్నా మరీ అంత చెడ్డవారేం కాదు. నువ్వు అర్జెంట్ వర్క్ మీద వాడుతున్నావు కాబట్టి ఆయన ఏమీ అనరనే అనుకుంటున్నాను. అవంతిక టైం చూసింది. ఆల్రెడీ 11 గంటల 50 నిమిషాలు అయ్యింది. మరో 10 నిమిషాల్లో ఫైల్ పంపించకపోతే చేతికి వచ్చే డబ్బులు రావు. అనిరుద్ధ్ స్టడీ రూము ఆ బంగ్లాలో 2వ అంతస్తులో ఉంది. ఆయన కోమాలో ఉన్న 6 నెలలు కేవలం క్లీన్ చేసేవాళ్ళు తప్ప ఆ రూమ్లోకి ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఒకవేళ అనిరుద్ధ్కు తెలిస్తే ఏమవుతుందో అని ఆమెకు భయంగా ఉన్నా ఆ డబ్బు తనకు చాలా అవసరం. ఒకవేళ తను అబార్షన్ చేయించుకోవాలన్నా ఆపరేషన్కు డబ్బులు కావాలి. ఎలాగో ఆ బిడ్డ తన ఒక్కదానిదే కాదు, అనిరుద్ధ్ గారిది కూడా. కాబట్టి ఆయన కంప్యూటర్ వాడుకోవడం ఆ మెడికల్ ఖర్చులకు ఆయన ఇచ్చే కాంట్రిబ్యూషన్ అనుకుంటూ తనను తాను సమాధానపరుచుకుంది. అవంతిక స్టడీ రూమ్లోకి అడుగుపెట్టి నేరుగా టేబుల్ దగ్గరకు వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసింది. ఒకవేళ కంప్యూటర్కు పాస్వర్డ్ ఉంటే ఏం చెయ్యాలి అని ఆమె ఆలోచిస్తుండగానే ఆ స్క్రీన్ ఒక్కసారిగా వెలిగింది. పాస్వర్డ్ ఏమీ అడగకుండానే సిస్టమ్ ఓపెన్ అయిపోయింది. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.